ద్వారపాలకుడు అడ్డం పెట్టాడు. అష్టావక్రుడు అప్పుడు ద్వారపాలకుడితో సంవాదం చేసి, జ్ఞానం కలిగిన వాడే వృద్ధుడు కానీ వయోవృద్ధుడు కాదు, బాలుడైన జ్ఞాని వృద్ధ సమానుడవుతాడు అని మీ రాజు నన్ను నివారింప, అలాగే సంధుని త్రోవ బధిరుండి మార్గాన్ని, స్త్రీ పదానికి రాజు వర్మానికి, బ్రాహ్మణుడి అధ్వర్యానికి ప్రతిబంధకం కలిగించరాదు. యజ్ఞానికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా అనుమతించాలి అని శాస్త్రసమ్మతంగా వాదించాడు. ద్వారపాలకు అతని శక్తి సామర్థ్యాలకి ఆశ్చర్యపడి ప్రవేశాన్నిచ్చాడు. జనకుడి దగ్గరికి వెళ్ళి అష్టావకుడు నందితో వాదింతాస్తున్నాడు. జనకుడు ఆ చిరుత కాల సాహసానికి వచ్చి, నీ వంటి బాలుడు వందిని గెలవటమా అని హేళన చేసి, అష్టావకుడు జనకుడితో సంవాదం చేసి తన శక్తి కొంత అతనికి చూపించాడు. జనకుడు ఆశ్చర్యపడి నందితో వాదింపటానికి అనుజ్ఞ ఇచ్చి, నాడు మహాసంగాంగణంలో బ్రాహ్మణ శ్రేష్ఠుల నడుపు అష్టావక్రుడు వాదాంతో నందిని ఢీకొల్. అగ్ని ఒక్కడే ప్రజ్వలిస్తాడు, సూర్యుడొక్కడే ప్రకాశిస్తాడు, శివుడొక్కడే సర్వవ్యాపి అని నంది ప్రారంభి. ఇంద్రాగ్నులిద్దరూ మిత్రుడు, నారద పర్వతులిద్దరూ దేవర్షులు, అశ్వినేయులిద్దరూ రూపవంతు, భార్యాభర్తలిద్దరూ సంసార మూల అని అష్టావక్రుడు బదులు. ఈ ప్రకారం ఇద్దరు 12 సంఖ్య వరకు సమానంగా వాదిస్తూ వచ్చి, కానీ అష్టావక్రుడు ఇంకా వాదించి నందిని ఓడించి వెంటనే జనక చక్రవర్తి అష్టావక్రుడికి అభినందించి ఆజ్ఞాపింపమన్నాడు. అష్టావక్రుడు తన తండ్రిని అతనితో జలమజ్జితులై ఉన్న బ్రాహ్మణులను విడిపించి నందిని జలమజ్జితుణ్ణి చేయించమని. నంది తన తండ్రి అయిన వరుణదేవుణ్ణి ఆజ్ఞ కోసం యజ్ఞానికై యామిష చేత బ్రాహ్మణ ప్రబలుల అటకు పంపానని కానీ బాధింపలేదని చెప్పి అష్టావక్రుడిని అభినందించి వెళ్ళిపోయి. ఆటి నుండి అష్టావక్రుని కీర్తి చంద్రిక అన్ని చోట్ల వ్యాపించింది. జనక చక్రవర్తి అష్టావక్రుడు ఏకపాదుని చాలా పూజించి అక్కడ వక్కుల నుండి అద్వైత వేదాంత రహస్యాలు గ్రహించారు. జనక సంవాదమే అష్టావక్ర సంహితగా అద్వైత రహస్యాలు అద్భుతంగా వెల్లడిస్తారు. అష్టావక్రుడు నిర్వ్రతుడై సుందరుడవు, ఒక ఏకపాదుడు కుమారుడి గొప్పతనానికి అలాగే పితృభక్తి సంతోషించి, నాయనా నీ అంగవైకల్యాన్ని కారకుణ్ణి నీ పితృభక్తి పాండిత్య మహాత్మ్యాన్ని సంతోషి నువ్వు వెంటనే పోయి గంగా సంగమంలో స్నానం చేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి రాగానే అతని వంకర్లన్నీ పోయి మామూలు సుందరమైన దేహం. అష్టావక్రుడి వివాహ వృత్త. కొంతకాలానికి ఏకపాదు కుమారుడితో నాయన విద్యా పరిగ్రహణలో అనుపమానమైన బ్రహ్మచర్యాశ్రమంలో నీ యశోక్తి బాగా వ్యాపించి ఇక గృహస్థాశ్రమాన్ని తీసుకోవాలి. తండ్రి మాట ఒప్పుకున్నాడు. వివాహం చేయాలనుకున్నాడు. వివాహం కావాలని వదాన్యుని ఆశ్రయాన్ని కోరాడు. వదాన్య మహర్షి